వికల్పాధికరణం. ఇది హేతుమద్భావ సంగతి. అహంగ్రహ ఉపాసన వికల్పమా సముచ్చయమా అన్నది ఇక్కడ విషయము. ఉపాసకుడు స్వేచ్ఛగా సగుణ బ్రహ్మ అనుష్ఠానం చేయొచ్చా, లేకపోతే అన్ని సముచ్చయం చేసి ఉపాసన చెయ్యాలన్న సంశయము. పూర్వపక్షం అంటాడు ఇదే చెయ్యాలి అన్నటువంటి నియమం ఎక్కడ కనిపించట్లేదు నాకు, అందుకు నీ ఎక్కడ ఏది కావస్తే చేస్తూ ఉండేది అంటాడు సిద్ధాంతి. ఈ ఉపాసనలన్నీ అనుష్ఠానములన్నీ వికల్పములు నాయన, విడివిడిగా చెయ్యాలి, సముచ్చయము కాదు. ఎందుకంటే ఉపాస్య దేవత యొక్క సాక్షాత్కారం కలవాలి అంటే వాణ్ణే చేస్తూ ఉండాలి. ఓ పెద్ద మనిషి ఏం చేశాడంటే 1 సంవత్సరం పాటు దుర్గాదేవి పూజ చేశాడు. శెట్టిగారు ఏంటాడు చేస్తే ఏమి వాడికే ఫలితం కనిపించలేదు. ఫలితం కనిపించేస్తే ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, పైన గూడు ఉంటుంది కదా, ఆ గూడులో పెట్టేశాడు ఆ బొమ్మ తీసుకెళ్ళి, దుర్గాదేవి బొమ్మ తీసుకెళ్ళి గణేశుడు బొమ్మ తీసుకొచ్చాడు. గణేశుడు ఉపాసన చేయడం మొదలుపెట్టాడు. మొదటి రోజున గణేశుడి కానీ ఆ అగరవత్తులు వెలిగిస్తే ఆ పొగ వెళ్ళి ఆవిడ ముక్కులో దూరుతూ ఉంటుంది. ఇదేంటి, నేను గణేశుడికి వేస్తే దీని ముక్కులో దూరితే అది మళ్ళీ తీసుకొచ్చి దూది పెట్టేస్తాడు. తగ్గిపోయిన ఆవిడ ప్రకటన అవుతుంది. అదే ఇంతకాలం పూజ చేశానంటే నువ్వు ఇంతకాలం నేను ఇక్కడ ఉన్నానన్నటువంటి భావన నీలో లేదు, ఇవాళ నీకు భావన వచ్చింది ఇక్కడ ఉన్నట్టు, అందుకు ఇవాళ ప్రకటన. అందుకని ఇక్కడ అన్నిటినీ కలిపి చేయకూడదు, విడివిడిగా. ఉపాస్య దైవ సాక్షాత్కారానికి ఇష్టం మీద నిష్ట సంపూర్తిగా ఉండాలి. అందుకనే ఆంజనేయ స్వామి రాముల వారిని ఉపాసన చేసేవాడు. అదేవిధంగా తులసీదాసు రాముల వారిని ఉపాసన చేసేవాడు. బృందావనం వచ్చి చెప్తాడు, రాముల వారి రూపంలో నాకు దర్శనం ఇస్తేనే నేను ఈ దర్శనం చేస్తాను, లేకపోతే చేయను అన్నాడు. ఆఖరి ఒక మందిరంలోనేమో పాపం ఆ బాణాలు ఉన్నట్టుగా కనిపిస్తాడు కృష్ణుడు. ఇప్పటికీ ఉంది. అంటే ఇదంతా ఎందుకు చెప్పారంటే మన ఇష్టదేవత మీద సంపూర్ణ నిష్ట ఉండాలి. అందుకని ఉపాస్య సాక్షాత్కారం ఫలము వేరు, అందుకని విడివిడిగా ఉపాసన చేసుకోవాలి, అన్ని కలగాబులుగా చేయకూడదు ఆయన చెప్పారు. తర్వాత కొంచెం సేపు ఇది చేస్తే అది విక్షేపానికి కారణం అవుతుంది. అందుకనే చెప్పింది ముఖ్యం ఒకటని, అది మధ్యలో ఉంటుంది, మిగిలిన నేను సబ్సిడరీస్. అదే చెప్పాను కదా, మొదటి నుంచి మనం ఏదో చేసుకొస్తున్నాము కొద్దో గొప్ప. ఇప్పుడు మనం ముఖ్యమని దీన్ని అనుకుంటున్నాం, ఇది మన ఇష్టదేవత మనం నిర్ణయించుకున్నాము. మరి మొదటి నుంచి ఆ దేవత కూడా చేసుకొస్తున్నాం కదా, ఏమి చెయ్యాలి అంటే మొదటి నుంచి చేసుకొస్తున్నాం కదా, ఏదో స్వల్పంగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ దేవతకి కోపం రాకుండా మన ఇష్టదేవత ఏదైతే ఉందో దానికి రోజల్లా చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ వికల్పాధికరణం. అహంగ్రేహేషు ఒకటి చెప్పాం ముందు, కర్మాంగావద్ధ ఉపాసన, అభ్యుదయబలక ఉపాసన, అహంగ్రహ ఉపాసన 3 రకాలు. అందులో ఇప్పుడు అహంగ్రహ ఉపాసన గురించి చెప్తున్నారు. వికల్ప నియమో అథవా నియమకస్య అభావేన యథాక్రమం ప్రతీయత. నియమం
ఏమి కనిపించట్లేదు కనుక ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అంటే ఈశ సాక్షాత్కృతేషు ఏక విద్యా ఇవ ప్రసిద్ధిత. ఆ పరమాత్మ సాక్షాత్కారానికి ఒక విద్య ప్రసిద్ధమైనది. అన్యాన్ అనర్థక్య విక్షిపౌ వికల్పస్య నియామకౌ. మిగిలిన అన్నీ కలిపి చేస్తే అనర్థకము. ఏదో ఒక దేవతను పట్టుకుంటే చాలు, అన్నీ కలిపి చేసినట్లయితే విక్షేపం కూడా వస్తుంది. అందుకని ఇక్కడ టీకా ద్విధాని ఉపాసనాని అహంగ్రహాన్ని ప్రతీకాని. అహంగ్రహము ప్రతీకములు. ఆత్మ సగుణత్వ ఉపాసనేషు అహంగ్రహస్య చతుర్థాధ్యాయ క్షమాణత్వాత్ తాని అహంగ్రహాన్ని. ఇక్కడ సగుణోపాసనలో, ఈ సగుణోపాసనలో చతుర్థాధ్యాయంలో చెప్పారట. ఏమిటి అవన్నీ? అహంగ్రహ ఉపాసన. అనాత్మ వస్తుని దేవతా దృష్ట్యా, ఒక చెట్టో పుట్టో లేకపోతే ఒక విగ్రహమో ఏదో, అవి ఆత్మ కాదు. ఇక్కడ ఏమిటి చెప్పారు? ఆత్మని సగుణములతో ఉపాసించుట అహంగ్రహ ఉపాసన. అనాత్మని ఆత్మగా భావించి ఆ దేవతగా భావించి చేయటం ప్రతీక ఉపాసన కదా. సంస్కృత ఉపాస్యమానాన్ని ప్రతీకాని. తత్ర అహంగ్రహేషు శాండిల్య విద్య ఆది ఉపాసనేషు. ఈ అహంగ్రహ ఉపాసన శాండిల్య విద్య. ఏకం ద్వే బహూని ఉపాసనాన్ని యథా కామ్యేన అనుష్ఠేయాని. ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ, నాలుగు కానీ, ఎలాగ మనకి ఇష్టం ఉంటే, ఏది ఇచ్చి ఉంటే అవన్నీ అనుష్ఠానం చేయొచ్చు అంటాడు పూర్వపక్షి. వికల్పస్య నియామకాభావాత్. ఇదే చెయ్యాలి, ఇది చేయకూడదు అనేటువంటి నియమం ఏది లేదు కనుక నై శాండిల్య ఉపాసనం దహరుపాసనం అన్యద్వా. ఈ శాండిల్య ఉపాసన దహరుపాసన వేరు కాదు. ఏకమేవ అనుష్ఠేయం నేతరత్. ఒకటే రెండును. అందుకని వికల్ప నియమే కించిత్ కారణం అస్తి. వికల్పం చేయకూడదని చెప్పడానికి కూడా కారణం లేదు. ఎలాగిష్టం ఉంటే అలా చేయొచ్చు అంటే దానికి సిద్ధాంతి చెప్తున్నాడు. అన్య అనర్థక్యం తావదేకం నియామకం. అన్నీ చేయక్కర్లేదు. దేవత యొక్క సాక్షాత్కారానికి ఒకటి చేస్తే చాలు. మిగిలినవి అనర్థకములు, విక్షేప కారణములు. ఈశ్వర సాక్షాత్కారే ఉపాసనస్య ప్రయోజనం. ఈశ్వరుని సాక్షాత్కారం ఉపాసన యొక్క ప్రయోజనం. తత్ ఏకేనే ఉపాసనేన సిద్ధితి. ఒకే ఉపాసన ద్వారా అది సిద్ధిస్తుంది. తత్ర అన్యోపాసన వ్యర్థం. మిగిలినవి అనర్థకములు, అన్ని చేయక్కర్లేదు. కించ ఉపాసనేషు న ప్రమాణజన్య సాక్షాత్కార. ఈ ఉపాసనల్లో ప్రమాణపూర్వకమైన సాక్షాత్కారం లేదు అంటే కింతర్హి నిరంతర భావనయా ధ్యేయతాదాత్మ్యాభిమాన. నిరంతరము ఆ ఉపాస్య దేవతని ధ్యానం చేస్తుంటే ధ్యేయంతో తాదాత్మ్యం పొందుతారు అంటాడు. ధ్యానం చేస్తున్నాం. ఎలాగంటే ఆ గోపికలు కృష్ణుడు 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 అంటూ ఆఖరి నేనే కృష్ణుడు అంటూ మొదలుపెట్టారు. అదేవిధంగా సచ అభిమాన ఏకం ఉపాసనం అనుష్ఠాయ తత్ పరిత్యజ్య అన్యత్ర ప్రవర్తమానస్య పురుషస్య చిత్త విక్షేప. ఒకడు వదిలిపెట్టి ఇంకోటి చేస్తే చిత్త విక్షేపం దృఢతరం కాదు. తస్మాత్ అనర్థక్య విక్షేపయోర్ నియామకత్వ. అనర్థకము విక్షేపము ఇవి రెండు నియామకములు. అందుకని వికల్పో నియమ్యతే. వికల్పం లేదు నాయన, అది ఒకటే దేవతని చేసుకోవాలి అని చెప్పారు. ఇదేమిటి? వికల్పాధికరణం కదా. అవును స్వామి. వికల్పాధికరణం
వికల్పో విశిష్ట ఫలత్వాత్. వికల్పో అవిశిష్ట ఫలత్వాత్. వికల్పో విశిష్ట ఫలత్వాత్. వికల్పో అవిశిష్ట ఫలత్వాత్. వికల్పో విశిష్ట ఫలత్వాత్. వికల్పో అవిశిష్ట ఫలత్వాత్. అంటే అవికల్పక విశిష్ట ఫలత్వాత్. వికల్పం లేకుండా ఒకే దాన్ని చేస్తే విశేష ఫలం వస్తుంది. వికల్పం చేస్తే అవిశేష ఫలం, విక్షిప్తము, ఆనర్థక్యము ఇలాంటివి వస్తాయి. అందుకని నువ్వు ఏ ఉపాసన చేస్తున్నావో మొదటి నుంచి చివరి వరకు అదే చేస్తూ ఉండాలి. దీనికి ఇంకో సూత్రం కూడా ఉందేంటి? లేదు స్వామి, ఒకటే. కామ్యాస్తు యథాకామం సముచ్చయేన నవ. అది నెక్స్ట్ అధికరణం. అది వేరా? కామ్యాధికరణము. కామ్యాధికరణము. కామ్యాధికరణం.